రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుత సంక్షేమాన్ని అందిస్తూ సాటిలేని అభివృద్ధిని సాధిస్తూ సంపద పెంచుతూ సంక్షేమం అందిస్తున్నది ఈ ప్రభుత్వం. రాజధాని అమరావతిని సంపద సృష్టికి ఉపాధి ఉద్యోగ కల్పనకు కేంద్రంగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ వైపు మనందరినీ పయనింపజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భం ఇది. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారిని స్వాగత సందేశం ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నా. గుడివాడ ప్రజలందరికీ, కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో చాలా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఉన్న దాదాపు 389 బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా బ్యూటిఫుల్గా మార్చడం జరిగింది. దీంట్లో సహకరించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన జిల్లాని, మన గుడివాడ నియోజకవర్గాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంచుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు బాలాజీ గారు. ఆహ్వానిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను పార్లమెంటు సభ్యులు మచిలీపట్నం శ్రీ వల్లభనేని బాలశౌ గారిని తమ సందేశానికి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గుడివాడ ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో ఈ స్వచ్ఛేంద్ర కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా పనులు ఇక్కడ ఫ్యూచర్లో కాబోతూ ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనం కానీ చూసినట్లయితే ఈ ప్రోగ్రాం మీద వారు ముఖ్యమంత్రి అయినటువంటి 95 నుంచే మరి దీన్ని ప్రారంభించారు. అభివృద్ధి అంటే ఒక ఇండస్ట్రీస్ రావటమో, అలాగే బిల్డింగులు కట్టడమో, రహదారి కట్టడమో తోటి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో దాన్నే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాన్ని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తూ ఉన్నాం, అమరావతి ఒక పక్క, ఇండస్ట్రియల్ హబ్గా ఒక పక్క. మరి అభివృద్ధి కొలమానం చూస్తే స్వర్ణాంధ్రంగా అంటే ఎక్కడైతే పచ్చదనం, పరిశుభ్రత ఉంటుందో దాన్నే మనం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా పరిగణిస్తాం. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ఎక్కడ పట్టినా కొన్ని లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో చెత్త ఉండేది. ఈ చెత్త అన్నిటిని కూడా మొట్టమొదటిగా తీసేటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం మనకి మొట్టమొదటిగా మరి చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి వచ్చేసి దాన్ని డెవలప్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి అనేక సభల్లో కూడా నేను చెప్పాం, ఇవన్నీ ఉన్నాయి సార్, కొంచెం జిల్లా మొత్తానికి కూడా ఒక డ్రింకింగ్ వాటర్ కానీ మీరు శాంక్షన్ చేస్తే ఈ కృష్ణా జిల్లా ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు అని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఆ కార్యక్రమాన్ని జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పేసి తమను వినయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్. ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారిని సందేశం ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గుడివాడకి పండుగ రోజు. మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత, ఎప్పుడు ప్రజల్లో కష్టంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చే ఏకైక పేరు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గుడివాడ రావటం మనందరూ అదృష్టం. అలాగే ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం చూసుకుంటే అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి గారికే కాకుండా నాకు కూడా అత్యంత ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. బేసిక్గా ఈరోజు ఇప్పుడు వస్తా చూపించుకుంటూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని చేంజెస్ చెప్పారు, కొంత మెచ్చుకున్నారు. మన గుడివాడ నీట్నెస్కి మనం ఇంతకుముందు మనకుండే చెత్త ప్రదేశాలన్నీ మనం అన్నీ తీసేయటమే కాకుండా 94 చెత్త ప్రదేశాలన్నీ తీసివేయటమే కాకుండా అక్కడ చక్కటి నీట్గా ప్రోగ్రాం పెట్టుకుని ఐ లవ్ గుడివాడ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దిగి మనకి అక్కడ ఫొటోస్ దిగి మరీ రావటం జరిగింది. ఇది నిజంగా చాలా మన అదృష్టం. గుడివాడ అంటే గుడివాడలో ఒక చేంజ్ వచ్చింది అంటానికి ప్రధానమైన కారణం అదే. దీనికి నేను ఒక్కడనే చేశానని సార్కి చెప్పలేదు, దీనికి చెప్పలేదు. దీని అధికారులు, ప్రజలు, మేము అందరం కలిపి సాధించుకున్న విజయం ఇదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఎప్పుడు చెప్పినా కానీ దీంట్లోంచి ఏదన్నా చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు, అందరినీ కలుపుకుని ముందుకు పోయి ఎంతో జాగ్రత్తగా చేయటమే మనకి కుదిరిన పని. అది ఎప్పుడైతే అందరినీ కలుపుకుని ఆ వాళ్ళలో కూడా అవగాహన ఎప్పుడైతే పెంచుతామో ఈ శుభ్రత అయినా కానీ ఎలాంటిదైనా కానీ వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి గుడివాడ అంటేనే మన అత్యంత ప్రముఖులు పుట్టిన నేల. మీకు తెలిసిన విషయం పేర్లన్నీ చెప్పవసరం లేదు. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అన్ని పేర్లు మీకు కంటతా వచ్చిందే. అంతటి మహానుభావులు పుట్టిన నేల గత కొన్ని సంవత్సరాల నుంచి దారుణమైన పరిస్థితిలో ఉంటే మనం అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మనకు నమ్మకంతో మన కష్టంలో ఉన్నప్పుడు గుడివాడలో అయితే ప్రతి వార్డులోనూ మెజారిటీ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడమే కాకుండా